అవన్నీ మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రైతుల్లో వివిధ రకాల ఆలోచనలు మొదలయ్యాయి. సాగునీరు వస్తుందా, సరిపడే కరెంటు ఉంటుందా, అసలు వరి నాట్లు వేయాలా వద్దా అనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల రైతులకు సాగునీరు అందేది. కాగా ఈసారి రంగనాయక సాగర్లో నీరు లేకపోవడంతో చెరువులు, కుంటల ద్వారా వచ్చేటువంటి సాగునీటిపై ఆధారపడిన రైతాంగం ఈ యాసంగి పంటలు ఎంతవరకు సాగు చేయాలి, సాగు చేస్తే నీళ్లు వస్తాయా లేదా, కరెంటు సరిపడా వస్తుందా రాదా అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తం చేస్తున్నారు. 3 సంవత్సరాలుగా రంగనాయక సాగర్ ద్వారా పంటలు సాగు చేసిన రైతులు ఆచితూచి ఈసారి సాగు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువగా సాగైంది. అయితే యాసంగి పంటల కోసం రంగనాయక సాగర్లోకి నీళ్లు వదలాలని మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇటీవలే కోరారు. అయితే నీళ్లు వస్తాయా రావా, పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది గందరగోళంగా ఉంది.